స్లైడ్ షోలో ఇక్కడ చూడండి రికార్డ్ అని ఉంటుంది, ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అని ఉంటుంది. అన్న తర్వాత మీకు ఇలా వస్తుంది. ఈ రికార్డ్ బటన్ ప్రెస్ చేయండి, మాట్లాడుతూ ఉండండి, ఈ ఫోటో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి. ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్కి వెళ్ళిపోండి, మాట్లాడండి దీని గురించి. అలా మీరు అన్ని స్లైడ్స్ కి నెక్స్ట్ ఈ స్లైడ్ నుంచి ఎక్స్ప్లెయిన్ అయిపోగానే మీరు నెక్స్ట్ బటన్ నొక్కండి, మాట్లాడండి. ఇలా మాట్లాడిన తర్వాత అంటే ఇక్కడ రికార్డ్ బటన్ నొక్కిన తర్వాత చూడండి కౌంట్ డౌన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు రికార్డ్ అవుతుంది, నేను ఏదైతే చెప్పానో అది రికార్డ్ అవుతూ ఉంది. సో ఇలా నెక్స్ట్కి వెళ్ళిపోవాలి, మళ్ళీ రికార్డింగ్. ఇక్కడ చూడండి నెంబర్స్ అబ్జర్వ్ చేయండి. 0011 ఇదేంటంటే ఓవరాల్ ప్రజెంటేషన్ డ్యూరేషన్. ఈ ముందు వచ్చేసి ఈ పర్టికులర్ స్లైడ్ యొక్క డ్యూరేషన్. అదంతా అది మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇది ఏంటంటే ఒక ఇండికేషన్ మనకు రికార్డ్ అవుతుంది అన్నట్టుగా. సో ఇలా ఈ స్లైడ్ గురించి మాట్లాడడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ బటన్ నొక్కండి. సో మొత్తం అయిపోయిన తర్వాత సింపుల్ గా ఎస్కేప్ బటన్ నొక్కేసేయండి. ఇప్పుడు మనం ఏ స్లైడ్ లో ఉన్నాం? 10th స్లైడ్ లో ఉన్నాము. 10th స్లైడ్ లో ఆడియో వస్తుందా లేదో చూద్దాం. సరే, ఒకసారి స్టాప్ రికార్డింగ్ అన్న తర్వాత ఎస్కేప్ బటన్ నొక్కండి. చూడండి ఇప్పుడు నేను 10th స్లైడ్ లో ఉన్నాను. ఇక్కడ నాకు ఒక ఆడియో ఐకాన్ వచ్చింది, అంటే ఆడియో రికార్డ్ అయిపోయి ఇందులో ప్లేస్ చేయబడింది. నేను అన్నిట్లో రికార్డ్ చేయలేదు, ఓన్లీ 5th స్లైడ్ లోనో ఎక్కడో స్టార్ట్ చేశాను రికార్డింగ్. సో ఇందులో కాదు, ఇందులో కాదు, ఇందులో కాదు, 8th నుంచి అనుకుంటా. సో 8th లో వచ్చింది. అంటే నేను మాట్లాడుతూ ఉన్నాను కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, 5th స్లైడ్ నుంచే స్టార్ట్ చేశాను, కానీ అక్కడ నేను రికార్డ్ బటన్ నొక్కలేదు. నేను ఈ 8th స్లైడ్కి వచ్చినప్పుడేమో రికార్డ్ బటన్ నొక్కి మాట్లాడుతూ నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోయాను. ఇలా మీరు చేసుకోవచ్చు అండి. ఇది ఫస్ట్ మెథడ్. ఇప్పుడు రెండో మెథడ్ చెప్తాను. ఇన్సెట్ లో ఆడియో రికార్డ్ అనండి, కానీ ఇది అంతగా మీకు యూస్ఫుల్ గా ఉండదు. దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇక్కడ రికార్డ్ అంటారు కదా. ఓకే, సో ఇప్పుడు రికార్డ్ అవుతుంది, మీరు ఏదైతే మాట్లాడారో అదంతా కూడా రికార్డ్ అయిపోయి ఒక ఆడియో ఫైల్ మీకు ఇక్కడ ప్లేస్ చేయబడుతుంది. ఇది ఆడియో ఫైల్ ఈ స్లైడ్ కి సంబంధించింది. సో ఇలా పెట్టేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతారు. ఇక్కడ ఇన్సెట్ లో ఆడియో రికార్డ్ అంటారు, మళ్ళీ మాట్లాడతారు. మాట్లాడడం అయిపోయిన తర్వాత ఓకే అంటారు. ఇలా విడివిడిగా చేసుకోవాలి. దీనికంటే ఇంతకుముందు చెప్పిన మెథడ్ బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అంటే చూడండి, ఇది ఇందులో ఆడియో పడలేదు ఎందుకంటే అది మినిమం డ్యూరేషన్ లేదనుకుంటా. మళ్ళీ చేస్తాను, రికార్డ్. ఓకే, ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో అదంతా రికార్డ్ అవుతుంది. ఓకే అంటున్నాను. అది ఎందుకు రావట్లేదు? సరే, ఎక్కువసేపు. సరే, నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఇన్సెట్ ఆడియో రికార్డ్. సో ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను, అది రికార్డ్ అవుతూ ఉండాలి. నేను 10 seconds వచ్చాక ఓకే అంటాను, ఎందుకంటే ఇందాక నేను 3-4 సెకండ్లకు ఓకే అంటే అది నాకు ఆడియో ఫైల్ రాలేదు. ఓకే అన్నాను, ఇప్పుడు కూడా రాలేదు. సో మెయిన్ గా అయితే వస్తుంది. బహుశా నా మైక్ మరి అది జూమ్ లో యూజ్ అవుతుంది కాబట్టి తీసుకోవట్లేమో. ఫస్ట్ టైం అయితే వచ్చింది, ఇప్పుడు రాలేదు. మామూలుగా వస్తుంది. ఆ వచ్చిన ఆడియో ఫైల్ మీరు ఇక్కడ సైడ్ కి పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఫస్ట్ దాంట్లో వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు నేను టూ మెథడ్స్ చెప్పాను. ఫస్ట్ మెథడ్ స్లైడ్ షోలో రికార్డ్ ఫ్రమ్ కరెంట్ స్లైడ్ కానీ ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అనుకోవడం ఎప్పుడైనా బెస్ట్ ప్రాక్టీస్. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ట్రాన్సిషన్స్ లో మీరు మాట్లాడిన ప్రతి స్లైడ్ యొక్క ఆడియో డ్యూరేషన్ అది ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, నేను 8th స్లైడ్ లో మాట్లాడాను కదా. సో 8th స్లైడ్ లో ఉన్నప్పుడు మాట్లాడాను కదా. ఇక్కడ టైమింగ్ చూడండి ఎంత ఉంది, 5 minutes 15 seconds ఉంది. ఇక్కడ ట్రాన్సిషన్ టైమింగ్ ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. సో మీరు ట్రాన్సిషన్ లో ఈ స్లైడ్ షోలో రికార్డ్ అని ఈ ఆప్షన్ ద్వారా రికార్డ్ చేస్తే మీరు ట్రాన్సిషన్ టైమింగ్స్ సెట్ చేయాల్సిన అవసరం లేదు, అదే సెట్ చేసుకుంటుంది. అలా కాకుండా మీరు మాన్యువల్ గా ఇన్సెట్ లో రికార్డ్ ఆడియో అంటే ఇక్కడి నుంచి రికార్డ్ చేస్తే మీరు ఏం చేయాలి, మళ్ళీ అది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆడియో డ్యూరేషన్ చూసుకొని ఇక్కడ 5 minutes 15 seconds ఉంది కదా, ఈ వాల్యూని ఈ ట్రాన్సిషన్స్ లో ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 5 minutes 15 seconds ఉంటే 1 second 2 seconds యాడ్ చేసి 5 minutes 17 seconds అలా ఇక్కడ ఇవ్వండి. ఇస్తే అన్ని నిమిషాల తర్వాత
నెక్స్ట్ స్లైడ్ కి ఆటోమేటిక్ గా వెళ్తుంది దాని అర్థం. సో ఇది సెకండ్ మెథడ్ అండి. ఫస్ట్ మెథడ్ చెప్పాను స్లైడ్ షో నుంచి, సెకండ్ మెథడ్ ఇక్కడ నుంచి. థర్డ్ మెథడ్ ఏంటంటే, నేను రిసీవ్ చేసుకున్న హోంవర్క్ లో చాలా వరకు ఆడియో క్వాలిటీ అంత బాగా రావట్లేదు. దానికి రీజన్ నేను నిన్నటి క్లాస్ లో చెప్పాను. ఓల్డ్ కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్, కొంచెం ల్యాప్టాప్ అయితే ఈవెన్ న్యూ అయినా కూడా సరిగా రాదు కొన్నిసార్లు. దానికి అంత రికార్డింగ్ కోసం చేయలేదు, అది జస్ట్ జనరల్ యూసేజ్ పర్పస్ చేశారు. రికార్డింగ్ మంచిగా రావాలి అంటే మీరు ఆ, మంచి క్వాలిటీ ఉన్న హెడ్సెట్ వాడండి, లేదంటే డెస్క్టాప్ కంప్యూటర్ లో కొంచెం పర్వాలేదు ల్యాప్టాప్ కంటే. ఇంకొకటి, ఫోన్ లో చేసుకోండి. ఫోన్ లో మంచి క్వాలిటీ ఆడియో వస్తుంది. ఫోన్ లో ఫ్యాన్ ఆఫ్ చేసేసి, రూమ్ డోర్స్ క్లోజ్ చేసేసి, ఫోన్ లో రికార్డ్ చేసుకొని దాన్ని స్లైడ్ బై స్లైడ్ ఒక్కొక్కటి రికార్డ్ చేసుకొని దాన్ని కంప్యూటర్లోకి తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని ట్రాన్సిషన్ టైమింగ్ సెట్ చేయండి, అది బాగా వస్తుంది. ఒకవేళ మీ కంప్యూటర్ బాగుంది, మీరు మంచి హై క్వాలిటీ రికార్డింగ్ డివైస్ వాడుతున్నారు అనుకోండి, అదంతా మీరు చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఈ స్లైడ్ షో నుంచి మాత్రమే రికార్డ్ చేసుకుంటే మీకు సమయం తక్కువ పడుతుంది, ప్లస్ మంచి క్వాలిటీ రికార్డింగ్ అనేది వస్తుంది. ఎవరికైతే రిసోర్సెస్ లేవో వాళ్ళు మాత్రం మొబైల్ ద్వారా ట్రై చేయండి.